హరీష్ అన్న పరిగిపోతుంటే అడ్డుకురు కదా, ఆపితే ఆగుతుందా పోరాటం అన్నాక? అక్కడ ఏమైందో చూడుర్రి. సో మనం ఇప్పుడు ఉన్నది ఈ విలేజ్ కాడ్లాపూర్, పరిగి మండలం, వికారాబాద్ జిల్లా కాడ్లాపూర్ విలేజ్లో ఉన్నాం మనం. ఈ కాడ్లాపూర్ ఎందుకు వచ్చినాం అంటే, ఎందుకో మరి వికారాబాద్ జిల్లాకు ఒక గ్రహణం పట్టుకున్నట్టు కనపడతా ఉంది గత కొన్ని సంవత్సరాలుగా, 2-3 సంవత్సరాలుగా. మొత్తం ఇక్కడ ఉన్నటువంటి పేద ప్రజల భూములనే టార్గెట్గా చేసుకొని రాష్ట్ర ప్రభుత్వం వాళ్ళ భూములను తీసుకోవడానికి చాలా ప్రయత్నాలు చేస్తూ ఉంది. మనం గతంలో చూసినాం ఆల్రెడీ కొడంగల్లో ఫస్ట్ ప్రభుత్వం అధికారంలోకి రాగానే, కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి రాగానే అప్పాయిపల్లి మీద ఫోకస్ పెట్టింది. మనం అప్పాయిపల్లి కూడా వెళ్ళి కవర్ చేసినాం, అప్పాయిపల్లి చూసినాం. తర్వాత ఆ 5 గ్రామాలు ఏవైతే ఉన్నాయో, పోలేపల్లి కావచ్చు, లగచర్ల కావచ్చు, పులిచింతలకుంట కావచ్చు, ఇట్లాంటివన్నీ ఆ గ్రామాలన్నీ కూడా కవర్ చేసినాం. అక్కడ కొన్ని వేలాది ఎకరాల భూములను తీసుకోవడానికి ప్రయత్నాలు చేసింది. మళ్ళీ ఇప్పుడు కాడ్లాపూర్ కావచ్చు, రాపోల్ కావచ్చు, ఇక్కడ కూడా దాదాపు కొన్ని వేల ఎకరాలు, అంటే ఈ 2 ఊర్లలోనే దాదాపు 1600 ఎకరాల భూములను తీసుకోవడం కోసం ప్రయత్నాలు చేస్తున్నట్టుగా చాలా చర్చ జరుగుతూ ఉంది. వారం 10 రోజుల నుంచి 15 రోజుల నుంచి ఇక్కడ రైతులందరూ కూడా కూర్చొని వాళ్ళ నిరసన కార్యక్రమాలు చేస్తూ ఉన్నారు. ఒక బీసీ బిడ్డ, ఒక యాదవ సామాజిక వర్గానికి సంబంధించినటువంటి బిడ్డ, పాపం ఆయన రాత్ర తన పిల్లలు, మీ 2 పిల్లల, అమ్మాయి అబ్బాయ, వాళ్ళ తలలు ఇట్లా 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 పోతున్నాయి, వెనక మెడలు పోతున్నాయి. అట్లనే పండుకున్నారు. ఆయన నిరసన వ్యక్తం చేస్తా ఉన్నా. ఇటు ఆ వీడియో చూసిన తర్వాతనే ఇడికి రావాలని నాకు అనిపించింది. సో వచ్చిన నాతో మాట్లాడదాం. అన్న నమస్తే. నమస్కారం సార్. ఏం పేరు నీ పేరు? పులిందర్ యాదవ్. సో మీ ల్యాండ్ కూడా పోతుందా? మా ల్యాండ్ కూడా, మీ ఊరి గ్రామ ప్రజలతో పాటు నా ల్యాండ్ కూడా పోతుంది. ఎకరన్నర భూమి పట్టా పోతుంది, 4 ఎకరాలది గౌటాన్ పోతుంది, 2 భూములు పోతుంది సార్. అయితే మేము స్థానికంగా ఫిబ్రవరి 13 తారీఖు గెజెట్ నెంబర్ జిల్లా కలెక్టర్ నుంచి అనౌన్స్మెంట్ చేసిన తర్వాత వచ్చింది. గెజెట్ నెంబర్ వచ్చిన తర్వాత ఫస్ట్ నేను జనాలకు ఇట్లా వచ్చిందని చెప్పి, తర్వాత జనాలను ఈయన పెట్టి, నేను స్థానిక ఎమ్మెల్యే, నాకు ఎందుకంటే 24 గంటలు ఆయన వెంటనే ఉంటాను. మనం ఏ ప్రోగ్రామ్ చేసినా నేను ఆయన వెంటనే ఉంటా కాబట్టి ఇలా నేను పెట్టి నేను పోయి అడిగినా, సార్ మరి ఇట్లా గెజెట్ నెంబర్ కాళ్ళాపూర్ అండ్ రాపోల్ 2 రెవెన్యూలకు వచ్చింది, ఇది ఇండస్ట్రీ కార్డర్ పార్క్ అని వచ్చింది, మీకేమన్నా తెలుసా సార్ అంటే, నాకు తెలియదు సార్ అని చెప్పి. ఆయన ఆల్రెడీ తెలుసు, ఆయన లెటర్ ప్యాడ్ తీసుకొని పని చేస్తారు ఎవరైనా, తెలియదు అని చెప్పి. తెలియదు అంటే మరి ఎట్లా సార్ ఏమన్నా చేసి పైన రేవంత్ రెడ్డితో మాట్లాడి ఇదైతే క్యాన్సిల్ చేశారు. మాతనైతే క్యాన్సిల్ చేయి, ఎందుకంటే చిన్న సన్నకారు రైతులు ఉన్నారు సార్, 1/2 ఎకరా, 2 ఎకరాలే ఉన్నారు, పేదోళ్ళు ఉన్నారు, ఇంత ఉపాధి కూలి పని చేసుకొని బతకటోళ్ళు ఉన్నారు. నా పేరు జయమ్మ. ఎన్ని ఎకరాలు ఉంది? ఉన్నది 5 ఎకరాల భూమి, 3 బిడ్డలు. 3 బిడ్డలకు కూడా ఏం పెట్టలేను, ఇంత ఇల్లు కూడా లేదు నాకు. 6 ఎకరాలు అమ్ముకోలే, ఇల్లు లేక సర్పంచ్ ఇంట్లున్నా. ఏం చేస్తాడు నా కొడుకు వ్యవసాయం చేస్తాడు కొడుక. నేను కింద పడ్డా, నా కాళ్ళు ఇరిపోయింది, నన్ను ఇరిపోయింది, ఇంటికాడనే ఉంటా. 6 ఎకరాల భూమి ఉందా మీకు? ఉన్నది పట్ట. మా పెద్దల్ది 6 ఎకరాలు పోతుంది నాయన, 6 ఎకరాలు పోతుంది. మా పెద్దల్ది, మా తాతలు సంపాదించిన భూమి అది, మేము సంపాదించిన భూమి కాదు కొడుక. మేము మా పిల్లలకు కూడా అమ్ముకొని మా పిల్లలకి ఏం పెట్టలే. ఉన్న గూడుకు కూడా ఇంత అమ్ముకొని ఇల్లు కట్టుకోలేము. నా కొడుకు కూడా 2 కొడుకులు, 1 బిడ్డ, ఆయన కూడా ఇల్లు లేదు, ఇడుపు లేదు. ఈ ఘోరం వచ్చింది కొడుక. అంటే ఇప్పుడు గవర్నమెంట్ ఆ భూమి తీసుకొని మీ పిల్లలకు, మీ మనవళ్ళకు, మనవరాళ్ళకు ఉద్యోగాలు ఇస్తా చదువుకున్నలకే లేదు. ఇప్పుడు నా పిల్లలకి ఇంత ఇస్తున్నారు, నా పిల్లలకి ఇస్తాడు. నా పిల్లలకు వద్ద వద్దు కొడుక, మా భూమి మాకే కావాలి. మీరు గెలిపించిన నాయకుడే కదా, మీకు ఇట్లా అన్యాయం చేస్తున్నా బాధ? మేము వేయలేం, మనకైతే మేము వేయలేం. నేను ఇప్పుడు వేసిన, ఇప్పుడు సర్పంచ్ వేసిన, సహజంగా వేసిన, ఆయనకైతే వెళ్ళి నేను ఇప్పుడు కూడా చెప్తున్నా, ఇంకా ముందర కూడా చెప్తా, రేవంత్ రెడ్డికి వెళ్ళి ఆయనకి వెళ్ళి నేను. కాంగ్రెస్ పార్టీ ఏం చెప్పిందంటే, మీలాంటి మహిళలందరికీ ప్రతి నెల 2500 ఇస్తాము, ఇట్లా వేస్తామని చెప్పింది. ఇప్పుడు మీ భూములనే గుంజుకుంటా ఉన్నారు, మరి ఏమన్నా సార్? 2500 వద్దు, ఆయన పింఛన్ వద్దు, మాకు బస్సు వద్దు, పిరి ఆడు మొగాడు అయితే బస్సు బంద్ చేయాలి. మళ్ళా నేను మాట్లాడంట సార్, వాడు మొగాడు అయితే బస్సు బంద్ చేయమని, ముందు బస్ బంద్ చేయమని, మొనగాన్ని అయితే తెల్లటాక బస్సు బంద్ చేయాలి. ఇప్పుడు ఇవాళ అడ్డుకుని కదా హరీశ్రావును, ఆడు తెల్లటాక మొగాడు అయితే బస్సు బంద్ చేయమని, మొగోడిని మేము బస్సులో పోతాం, ఏమిటన్నా పోతాం. మేము ఇంత పుట్టినప్పుడు పోతాం, హైదరాబాద్ అయినా ఢిల్లీ పోతాం. లేదా మాకు ఢిల్లీ ఎక్కమా, ట్రైన్ ఎక్కుతామా, పోమా ఢిల్లీ పోమా, ఫ్రీ బస్ పెట్టి ఇట్లా అందరు భూములు సరిపోనందుకే మాకు అక్కడ అపరేసినావు ఢిల్లీకి. నీ అర్థం అయితలేవు అనుకున్నావు కొడుక, మాకు కూడా అర్థం అవుతుంది కానీ ఏందో ముడ్డు మలిపింది అనుకున్నావు. మాకు అర్థం అవుతుంది, ఇక్కడ వెళ్ళి కూడా అక్కడ అప్పగిస్తున్నావు కొడుక. నువ్వు రాహుల్ గాంధీకి పిల్లలు మాట్లాడదు సార్. నేను ఇళ్ళ మా వాళ్ళని ఎట్లా అడుగున్నాడు, ఇళ్ళ మా వాళ్ళని ఎట్లా అందుకున్నాడు చెప్పు, ఎందుకు అందుకున్నాడు? ఎందుకు చుట్టుముట్టు ఎట్లా సిరగాని లేదా ఒక ఎడెళ్ళ మమ్మల్ని ఇవ్వాల, నువ్వేమో మూత అందుకోదంట, నువ్వు సిరగాని ఎట్లా అడుగున్నావురా? నువ్వు అందుకోలేవు ఇయ్యాల, పెద్ద ఎమ్మెల్యే చేతికి మంత్రిని అంటూ అడుగుతావు, మమ్మల్ని సిల్లరగా అంటారు సార్. మీరు కూడా ఎట్లా అంటారు? ఆడుకోవాలి దొంగ, మేము దొంగలమా?
ఎవరు కానిస్టేబుల్ అన్ని వేసా అన్నికి మేము దొంగలు ఏడా ఎత్తుకొచ్చినాం. ఆయన మాత్రము చెప్తున్నాము రామ్మోహన్ రెడ్డిని, ఇంకా చెప్తున్నాము ఈ సీఎం కూడా చెప్తున్నాం బస్సులు బంద్ చేయమను, మాకు పింఛన్లు కూడా బంద్ చేయమను. మాకేమో మేము తిట్టాలంటే చేపట్టదు. పిల్లగాని ముఖం చూద్దామా, సర్పంచ్ ముఖం చూద్దామా, ఇప్పుడు కేసీఆర్ అందుకుంటావు, సబితమ్మని అందుకుంటావు, నువ్వు ఎంతమందిని అనుకుంటావు? ఆయన ఒకడు నువ్వు మళ్ళీ వస్తావా? నీ శివరెడ్డి పని లేరా అదే కంపెనీ నీవు లేవు. 2034 ఇంకా 10 ఏళ్ల దాకా నేనే ఉంటా అంటున్నాడు ముఖ్యమంత్రి. కలగంటున్నాయి మాపకాల అది బొంద పెడతాం సిరి. ఆయన సీఎం కూడా తొండలి గవే మాట్లాడితే ఆయన సీఎం పద మీద కూర్చుండు. మేము ఆడేనా మాట్లాడితే బూత్ మాట్లాడుకుంటున్నాము. ఎవరితో ఏడుస్తాడు ఆయన? ఎవరితో ఏడుస్తాడు? ఎవరు పాములు ఏడుస్తాడు ఆయన? ఎవరికి ఆయన పాములు ఏడవరా? ఆయన తొండలు ఏడవరా? మురికి పాములు తెచ్చి మెడ చుట్టూ చుడతాం కొడక అనుకున్నావు నువ్వు. కానీ ఏమంటున్నావు? అంటే మీరు అందరిది 7 మంది మీ కుమ్మల మనవే మా చుట్టూ వాడేమ్రా భూముల చుట్టూ వచ్చి నీకు ఎక్కడ భూమి దొరకలేదా? మా కాలపురం భూమి దొరికినాయి. అది మేము బతికేదే దాని మీదరా. మేము బతికే భూమి మీద బతికేదే దాని మీద. మేము కష్టం చేసి బతుకున్నాం. నీలేక ఆరిలో దోపిడి రాజ్యం చేసి బతకలేము. సో మనతో పాటు మాజీ ఎమ్మెల్యే గారు ఉన్నారు నరేంద్ర రెడ్డి గారు. సో వారిని కూడా అడుగుదాం. ఆయన గతంలో ఆయన సొంత నియోజకవర్గంలో కూడా సేమ్ ఇలాంటి రైతుల సమస్యలనే ఆయన జైలుకు పోవడం కూడా జరిగింది. సో ఇప్పుడు మళ్ళీ రైతు సమస్యల దగ్గరికి ఆయన రావడం జరిగింది కాడ్లాపూర్. అన్న చూడండి ఎట్లా చూస్తున్నారు మీరు? గతంలో మీ నియోజకవర్గంలో ఇట్లనేది, మీ పక్క నియోజకవర్గంలో కూడా సేమ్ ఇప్పుడు సేమ్ ఆ రైతులకు ఏం కష్టం వచ్చిందో ఈ రైతులకు కూడా అదే కష్టం కనపడతా ఉంది. ఇక్కడ పాపం ఇక్కడ కాంగ్రెస్ సర్పంచ్ కూడా ఇబ్బందులు పడుతూ ఉన్నారు. దీన్ని ఎట్లా చూస్తారు? వీళ్ళకి ఎట్లా అండగా ఉంటారు? ముఖ్యంగా మన దౌర్భాగ్యం ఏంటంటే ఒక రియల్ ఎస్టేట్ దందా చేసే ఒక వ్యక్తి మన ముఖ్యమంత్రి కావడం, అదేవిధంగా రియల్ ఎస్టేట్ చేసే వ్యక్తి మన రెవెన్యూ మినిస్టర్ కావడం. వాళ్ళిద్దరు కూడా పేద ప్రజలు పేద రైతుల భూములు లాక్కుంటా ఉన్నారు. మొన్ననే కొడంగల్లో చూసినాం, ఒక 3000 ఎకరాలు తీసుకున్నారు. రైతులను ఇబ్బంది పెట్టి దౌర్జన్యం చేసి కేసులు పెట్టి ఇయ్యమంటే దౌర్జన్యం చేసి తీసుకున్నారు. అదేవిధంగా పరిగిలో కూడా దౌర్జన్యం చేసి కేసులు పెట్టి భయభ్రాంతులు చేద్దామని చూస్తారు. ఇప్పటికి రాత్రికే సొంత కాంగ్రెస్ పార్టీ సర్పంచ్ గెలిచినారు. ఇక్కడ మంచి మెజార్టీతో కాంగ్రెస్ పార్టీ సర్పంచ్ని గెలిపించారు. కాలాపూర్లో ఎమ్మెల్యే కూడా 200 ఓట్ల మెజార్టీ ఇచ్చారు. స్థానిక ఎమ్మెల్యే రామ్మోహన్ రెడ్డి గారు కూడా 200 ఓట్ల మెజార్టీతో గెలిపించారు. అంతా గెలిపించినప్పటికీ కూడా సర్పంచ్ని లెక్క చేయకుండా పోలీస్ స్టేషన్ పోయి పర్మిషన్ ఇవ్వమని భార్య చిన్నపిల్లలను తీసుకోపోతే కూడా లెక్క చేయకుండా బెదిరించి భయభ్రాంతులు చేసి చిన్నపిల్లలనే కనికారం లేకుండా పోలీసు వాళ్ళు ప్రవర్తించి ఈరోజు పర్మిషన్ ఇవ్వకుండా అడ్డుకున్నారు.